వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే సేవా పథకం ఐపీఎం 10 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు 67 క్యాష్ రివార్డ్స్ 32 జిఎస్సీలు వీరు పొంది ఉన్నారు. పదవీ విరమణ అనంతరం మరోసారి వీరు ఈనాటి పెరేడ్ విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. వీరి బృందంలో ఉన్నారు బ్యాండ్ మాస్టర్లుగా 2nd బెటాలియన్ ఏపీఎస్పీ ఏఆర్ఎస్ఐ ఆర్ఏ గారి ఆధ్వర్యంలో బ్రాస్ బ్యాండ్ బృందంలో బ్యాండ్ మాస్టర్లుగా ఉన్నారు. ఆనాటి బాకానే నేటి పిగిల్ సైన్యాన్ని ఉత్సాహపరు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత పోలీస్ సర్వోన్నతాధికారి గౌరవనీయులు శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सल्यूट सलामे शस्त्र परेड कंधे शस्त्र परेड बाजू शस्त्र परेड वेलकम. డీజీపీ గారికి ధన్యవాదాలు. 1963వ సంవత్సరంలో అస్సాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మన రాష్ట్ర డీజీపీ గారు, విజయవాడ నగర సిపి ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీపీ గారు వేదిక వద్దకు తీసుకుని వస్తున్నారు. మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత మేడం గారు గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सल्यूट सलामे शस्त्र परेड कंधे शस्त्र परेड बाजू शस्त्र परेड वेलकम. రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత మేడం గారికి ధన్యవాదాలు. మరి కాసేపట్లో ఈనాటి పోలీస్ అమల్లో నడిపిస్తున్న మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి ఇదే మా స్వాగతం, ఇవే మా నమస్సులు. జనం మెచ్చిన నేత, మనందరి ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదిక మీదకు విచ్చేస్తున్నారు. వారికి ఇదే మా స్వాగతం, ఇవే మా నమస్సులు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सल्यूट सलामे शस्त्र परेड कंधे शस्त्र
साहित्य पुस्तक तोले धीरे चल। షాహిద్ పుస్తక్ టోలీ రోల్ ఆఫ్ హానర్ భారతదేశంలోని ప్రజల హక్కులను, ప్రజల శాంతి భద్రతలను, దేశ రక్షణలోనూ 2019-2020 నందు విధులలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల షాహిద్ పుస్తక్ టోలీని ఈనాటి మన ముఖ్య అతిథి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆర్ఐ శ్రీ ఎస్ కృష్ణ 2007వ బ్యాచ్, ఎస్కార్ట్స్ గా వస్తున్నారు ఆర్ఎస్ఐలు కె సురేష్, సిహెచ్ కిరణ్, ఎన్ రాజశేఖర్, ఏ రవి 2018వ బ్యాచ్. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది వివరాలు అమరులు వారు మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి భక్తి ప్రపత్తులతో తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి గారు అందుకున్నారు. గౌరవ రాష్ట్ర డీజీపీ గారికి రోల్ ఆఫ్ హానర్ను అందజేశారు. డీజీపీ గారు శ్రీ పాల్రాజు ఐపీఎస్, డిఐజీ టెక్నికల్ సర్వీసెస్ గారికి అందజేశారు. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో అమరులైన వారి వివరాలతో కూడిన అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. అమరులైన పోలీసు సిబ్బంది వివరాలు అందులో ఉన్నాయి. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర పోలీస్ సర్వోన్నతాధికారి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, Honorable Home Minister, Srimati Mekatoti Sucharita Garu, respected Chief Secretary, Srimati Neelam Sawhney Garu, senior public representatives, dignitaries, my colleague officers, men, media friends, family members of the police martyrs, and invitees who are present here this morning, my heartfelt greetings on this occasion of Police Commemoration Day. This is a very emotional and poignant moment for every policeman as we remember the sacrifices made by our fellow policemen in the service of the nation. On this occasion, I thank everyone for being here and joining us in paying honors and homage to the police martyrs. During the year, several police personnel from our state, along with colleagues across the country, attained martyrdom. Every policeman or policewoman draw inspiration from their supreme sacrifice, as it is this inspiration that drives all to continue with the selfless service to the people and rededicate oneself in the service of the nation for the rest of his or her career. Exactly 70 years ago on this day, the Chinese ambushed our border post at Hot Springs, Aksai Chin, which is one of the highest and most inhospitable points in the world, where police personnel were deployed. The CRPF forces posted waged a heroic combat until death to protect our motherland, laying down their lives for the nation.
to remember their supreme sacrifice and such sacrifices which policemen make every other day across the country. We observe the commemoration day every year on the 21st of October. Our beloved Prime Minister of India, Sri Narendra Modi ji, also said, on Police Commemoration Day, we salute all the brave martyrs who sacrificed their lives, putting service above themselves. Words can never describe the valor and the dedication of our policemen. Their bravery, service, and spirit of sacrifice will always inspire us. There is no doubt in saying that among all the profession, police is one of the greatest responsibilities in the face of the most difficult and harsh working conditions. Whether it is day or night, summer or winter, rain or shine, a policeman is expected to be always available and on guard. Peace and tranquility, safety and security, order and stability is essential prerequisite for development and progress of any nation. To ensure this, police makes many sacrifices on a daily basis as it relentlessly guards the society from evils of terrorism, extremism, conventional crime, and all sorts of anti-national and disruptive elements. Sir, you are very well aware how AP Police, under your guidance, rose up to the occasion in meeting with the challenges thrown upon us during the COVID-19 pandemic. When uncertainty prevailed all over the world, we stood steadfast and systematically and diligently faced the situation, working shoulder to shoulder with all frontline warriors under your able leadership, unmindful of personal safety and security, leaving behind their families to fend for themselves. The selfless service of the police personnel during this pandemic has left an indelible mark on the minds of the citizens and has taken police image to a new height. Police department's role has indeed been crucial in AP's successful fight against COVID. It's a matter of great anguish that some of our personnel lost their lives in this role as a frontline warrior. Honorable CM has been very prompt to sanction ex gratia of 50 lakhs to those who had made supreme sacrifice in the line of duty in this fight against COVID-19 at the very outset. AP was the first state to announce ex gratia for police personnel. On behalf of the families of COVID martyrs, Police Department, I extend my heartfelt gratitude to Honorable CM for his magnanimous gesture. Today, I take this opportunity to sincerely thank the Honorable and beloved Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, for the care and concern exhibited by him and his government for the police department and its personnel, particularly welfare and well-being of its personnel, so that they are better enabled to discharge and perform their sacred duties and responsibilities to the state and its citizens in the most efficient manner. One of the first decisions taken by the government on assuming charge is to sanction and enforce weekly offs. For decades, a dream of every policeman was achieved in our state, a first in the country, because of the benevolence accorded. All the policemen and the families are grateful to you, sir. Similarly, the government has made another welfare leap by enhancing the salary of the Home Guards, an often neglected lot. Sir, with the constant inspiration and guidance given by you, many such welfare measures have been rolled out for the police and the Home Guards, being first in the country and likely to be more in times ahead. We are indeed better prepared, poised to bring in the transformation and change that you have envisioned for us, making police citizen-friendly, service-oriented agency of the government, which will remain our constant endeavor. Police Department has been at the forefront always in enabling implementation of all schemes that the government is introducing for the welfare of the citizen and progress of the state. Spandana is a pertinent example wherein common man and hitherto excluded sections are able to access and seek police services with ease, particularly women and other vulnerable sections. Similarly, the various Disha initiatives putting in place measures and mechanisms to ensure women's safety by curbing crime against women in the state of AP. Police is leveraging digital technology extensively to bring change and transformation towards transparency, accountability, and efficiency, which are cornerstones of policing in a democracy. Police Seva app is another such example, wherein access to 87 services
from the police department can be accessed remotely with ease. We have won 37 national awards in the use of technology and innovation, improving efficiency and professional competency during the year. And let me assure you, sir, that there will be many more to come while we endeavor meeting with your expectations and that of the citizens of the state and continue to be role model for the police forces in the country. With such encouragement from the government and the confidence reposed by the people, Andhra Pradesh Police will embark on new heights to face any situation and win accolades from the government and its citizens. Whatever the crisis and wherever the place may be, AP Police shall endeavor to remain ever ready and prepared to face challenges and rise up to the expectations of all. With ardent respects and homage, my salutations to the police martyrs. Jai Hind. వేదికపై ఆసీనులైనటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ సిఎస్ గారు నీలం సాహ్ని గారికి, డీజీపీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ శ్రీ బత్తిన్ శ్రీనివాస్ గారికి, విచ్చేసినటువంటి ఇతర అధికారులకు, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు, మీడియా ప్రతినిధులకు, ఆహుతులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వారి త్యాగనిరతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. 1959 సంవత్సరం అక్టోబర్ 21న లడఖ్ ప్రాంతంలో చైనా సరిహద్దు హాట్ స్ప్రింగ్స్ వద్ద దొంగచాటుగా వందల సంఖ్యలో చైనా సైనికులు అక్కడ పహారా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మన 20 మంది సభ్యుల సిఆర్పిఎఫ్ బృందంపై దాడి చేయగా కొద్దిమంది అయినప్పటికీ మన జవాన్లు బెదరక అత్యంత ధైర్య సాహసాలతో చైనా సైన్యంతో తలపడడం జరిగింది. ఈ పోరులో 10 మంది పోలీసులు అసువులు బాయడం జరిగింది. నాటి బలిదానం స్మృత్యర్థం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ ఆ త్యాగమూర్తులకు ఘన నివాళులు తెలుపుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలికలు, మహిళా సంక్షేమానికి, వారి భద్రతకు విశేష ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నారు. సమాజంలోని అసమానతలకు, అన్యాయాలకు, దాడులకు ఎక్కువగా గురవుతున్నది బాలికలు, మహిళలే. వారితో పాటుగా బడుగు బలహీన వర్గాల వారికి తగిన న్యాయ, రక్షణ, సహాయం అందాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. సాధారణ మహిళనైన నాకు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి హోంశాఖను అప్పగించడమే వారికి మహిళా శక్తిపై ఉన్న అచంచల విశ్వాసానికి ఘనమైనటువంటి నిదర్శనం. మేము కూడా ఆ మార్గాన్నే అనుసరిస్తూ ఎన్నో మహిళా రక్షణ సంబంధిత కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే బాలికలు, మహిళా సంరక్షణకు మహిళా మిత్ర, సైబర్ మిత్ర వంటి వినూత్న సాంకేతిక సహకారాలతో సమస్యలను పరిష్కారం వేగవంతం చేశాం. వీటి రాకతో బాలికలు, మహిళలు ఎంతో సులభంగా తమ ఉనికి బహిర్గతం కాకుండానే సమస్యలకు తగిన పరిష్కారాలు పొందడం జరుగుతూ ఉంది. దేశంలోనే ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి విశిష్టత చాటుకున్నాం. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి 21 రోజుల్లోనే కఠిన శిక్షలు పడే దిశగా కదులుతూ మహిళల జోలికి రావాలంటే నేరగాళ్లు భయపడే పరిస్థితులు కల్పిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి 18 దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి అధిక శాతం మహిళా అధికారులను, సిబ్బందిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఫోరెన్సిక్స్ ల్యాబ్స్, త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. మహిళా సంరక్షణ కోసం నూతనంగా గ్రామ మరియు వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను కూడా పెద్ద ఎత్తున నియమించడం జరిగింది. ఈ రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరగాళ్లిన బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ సైబర్ వేధింపులకు గురైతే ఎలా, ఎవరికి ఫిర్యాదు చేయాలి అనేటువంటి విషయాల మీద బాలికలు, మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించాం. ఇటీవలే ఏపీ పోలీస్ సేవ అనే యాప్ కూడా రూపొందించి దాని ద్వారా 87 రకాల సేవలను మొబైల్ ఫోన్ నుంచే సులభంగా ప్రజలు పోలీస్ సేవలు అందుకునే సౌలభ్యం అందజేయడం జరిగింది. మన పోలీస్ శాఖ పనితీరు, సాంకేతిక విధానాలు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపును పొంది అనేక జాతీయ పురస్కారాలను దక్కించుకుంటున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి పోలీసు ఉద్యోగం యొక్క
సాధక బాధకాలపై ఎంతో అవగాహన ఉంది. అందుచేతనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్ వీక్లీ ఆఫ్ను ప్రకటించడం జరిగింది. పోలీస్ శాఖకు విశేష ప్రాధాన్యతనిస్తూ నిధులను సమకూర్చడంలో కానీ మౌలిక సదుపాయాలను కల్పించడంలో కానీ వెనుకాడటం లేదు. అదేవిధంగా భారీ స్థాయిలో పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ చేస్తూ పోలీస్ శాఖను బలోపేతం చేస్తూ ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా మహిళా సిబ్బందిని అధిక శాతంలో ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. అధునాతన పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు, గృహ సముదాయాలు, ఇతర భవనాలు పెద్ద ఎత్తున నిర్మించడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా రూపుదిద్దితేనే మెరుగైన న్యాయం అట్టడుగు వర్గాలకు చేరువవుతుందన్నది ప్రభుత్వ ధ్యేయం. గత కొన్ని నెలలుగా మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా రక్కస్ని రాష్ట్రంలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర వహించింది. ఈ క్రమంలోనే కొంతమంది పోలీస్ యోధులు కరోనా కాటుకు బలిదానం కావడం ఎంతో బాధాకరం. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవతో ఆ అమరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు సకాలంలో అందజేసి అండగా నిలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎళ్లవేళ్ల అండగా ఉంటుందని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్. రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జగనన్న విద్యా కానుక, విద్య, చదువుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నెన్నో అందిస్తూ వినూత్న ప్రజా పథకాలతో ప్రజానాయకుడై నేనున్నా అనే భరోసా ఇస్తూ మనందరికీ బాసటగా నిలుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న నా సోదరి రాష్ట్ర హోంమంత్రి సుచరితమ్మకు, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావంగన్నకు, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర పోలీస్ ఉన్నత అధికారులకు, పోలీస్ శాఖలో ప్రతి ఒక్క ఉద్యోగికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీసుల అమరవీరులను దేశం యావత్తు కూడా స్మరించుకునే రోజు. 1959 అక్టోబర్ 22న చైనా సైనికుల్ని ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్ ధైర్యాన్ని, ఆయనతో పాటు 10 మంది కానిస్టేబుళ్ళు కూడా, సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్ళు కూడా ప్రదర్శించిన ధైర్యాన్ని, త్యాగాన్ని ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 61 సంవత్సరాలుగా గుర్తు చేసుకుంటూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసులకు, ప్రతి పోలీస్ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుంది. పోలీస్ టోపీ మీద మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక అయిన స్టేట్ ఎంబ్లం సింహాలు ఉంటాయి. 4 దిక్కుల నుంచి ఎటువంటి ఆపద వచ్చినా కూడా కాపాడే ధైర్య సాహసాలను
ఆత్మవిశ్వాసాన్ని, మనకున్న ఔన్నత్వాన్ని చెబుతుంది. సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్న ఈ స్టేట్ ఎంబ్లంలో ఉన్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యాలు, అధికారం అన్నది ఎంత గొప్ప బాధ్యతో, ఎంత నిష్టగా నిర్వహించాల్సిన పవిత్ర కార్యక్రమమో చెబుతాయి. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేక వెనకబడిందా అని చెప్పి నిర్ణయించే ఇండికేటర్లలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అని చెబుతారు. ఆ తలసరి ఆదాయానికన్నా మించిన ఇండికేటర్ నేరాల సంఖ్య, నేరాల రేటు తక్కువగా ఉండటం. ఇలా చూసినప్పుడు ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. అంటే మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండటం కూడా అతిపెద్ద ప్రమాణం. అటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న మనలాంటి సమాజాల్లో రాత్రికి రాత్రే వస్తుందని నేను అనుకోవడం లేదు. కానీ రాత్రికి రాత్రే రాకపోయినా కూడా క్రైమ్ రేటును తగ్గించే పోలీసింగ్ కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ అనేది మన ప్రభుత్వంలో టాప్ మోస్ట్ ప్రయారిటీకి చెందిన అంశం. ఈ విషయంలో ఎవరికీ కూడా మినహాయింపు లేదు. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో మొత్తంగా పౌరులందరి రక్షణ, భద్రతా విషయంలో పోలీసులు ఏమాత్రం రాజీ పడొద్దు. అలాగే బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు, హింస జరుగుతుంటే కారకుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఎవరినైనా కూడా చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవద్దండి. ఈ విషయంలో పెద్ద చిన్న అంటూ వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని గతంలోనూ చెప్పాను, మరోసారి కూడా స్పష్టం చేస్తూ ఉన్నాను. దిశా బిల్లు తీసుకొని రావడం దగ్గర నుంచి రాష్ట్రంలో ఈరోజు 18 దిశా పోలీస్ స్టేషన్లను స్థాపించడం దగ్గర నుంచి ఆ పోలీస్ స్టేషన్లలో అత్యధికులుగా మహిళలను బాధ్యత అప్పగించడం దగ్గర నుంచి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు దాకా కూడా అడుగులు వేసే ప్రతి ప్రయత్నము చేస్తూనే ఉన్నాం. ఈ దిశా బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. త్వరలోనే ఆ బిల్లుకు ఆమోదం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. దేశంలో మహిళా భద్రతకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్న రాష్ట్రం మనది అని కూడా గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ దిశగా సంకేతాలు ఇచ్చేందుకు, గట్టి చర్యలు తీసుకునేందుకు ఏకంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హోంమంత్రిని నా సోదరిని సుచరితమ్మను కూడా చేయడం కూడా జరిగింది. ఇక్కడే మరో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. పోలీసులందరి కష్టం నాకు తెలుసు. ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో గ్రామ వార్డు సెక్రటేరియట్లో నుంచి పోలీసులు విధులు నిర్వహించే వరకు, రాష్ట్ర డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థాయిలో పనిచేశారో కూడా మనందరికీ తెలిసిన విషయమే, అందరం కూడా చూసాం. ఇందులో అశువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉండే పోలీస్ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు.
టెక్నాలజీ విసిరే సవాళ్ళు, కోవిడ్ వంటి ప్రపంచవ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీలు, ఇసుకైన మద్యమైన దొంగదారి పడుతుంటే చట్టాన్ని పని చేయించటానికి వారు పడుతూ ఉన్న అదనపు శ్రమ ఇవన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా అదనంగా కావలసిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేస్తూ జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది. 4 సంవత్సరాలలో 4 దశల్లో సంవత్సరానికి 6,500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 3 సంవత్సరాలుగా పోలీస్ సంక్షేమ నిధికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే కూడా విడుదల చేయవలసిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద, లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన వంటి వాటి మీద నిజాయితీగా నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపాలని మరొక్కసారి స్పష్టం చేస్తూ చివరిగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తూ ఆ అమరులైన వారి ప్రతి ఒక్కరికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన పోలీస్ సోదరుల అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారి పేర్లను స్మరించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ చాంద్ బాషా. అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ తపోప్ యాజో, కానిస్టేబుల్ అమోస్ట్ రీగాన్. బీహార్ ఇన్స్పెక్టర్ నందకిషోర్, హవల్దార్ సకీం, హవల్దార్ మల్లేశ్వరరామ్, హవల్దార్ అరవింద్ కుమార్ సింగ్. కానిస్టేబుల్స్ అభిరంజన్, సంతోష్, పంకజ్, సంజయ్. డ్రైవర్ కానిస్టేబుల్ తరుణ్ కుమార్. ఛత్తీస్గఢ్ ప్లటూన్ కమాండర్ గీతారాం, సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ కిషోర్, అసిస్టెంట్ ప్లటూన్ కమాండర్ నారాద్రామ్ నిషాద్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కొరాసా నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ ఉపేంద్ర కుమార్ సాహు, హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ మడ్కం మాసా. కానిస్టేబుల్స్ రామ్ పోయం, హేమంత్ దాస్, వంజం నాగేష్, కతాతి కన్నా, మడ్కం హిడ్మా, పొడియం లక్మా, అమర్దీప్ కాల్కో, హేమంత్ కుమార్ పోయా, సోయం రమేష్, రామ్ బఘేల్, జితేంద్ర బకడి. హోంగార్డ్స్ కొలసా కుమార్, మడ్కం బుచ్చా, గంధం రమేష్, ఉయికా కమలేష్, ఉయికా ధృవా, పొడియం మూటా, రమేష్ కుమార్ కురసం. హరితాన్ రాహుల్, బాబు కుమార్. ఉత్తరాఖండ్ సబ్ ఇన్స్పెక్టర్ మాయా బిస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ పాల్ సింగ్, కానిస్టేబుల్ లలిత్, సంజయ్, కైలాస్, మదన్ సింగ్. వెస్ట్ బెంగాల్ ఎస్ఐ సఫీక్ ఇస్లాం, ఏఎస్ఐ వికాస్ రాయ్, ఏఎస్ఐ. దేశ రక్షణార్థం అమరులైన వీరులు ఎంతో మంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ మాచిలు శ్రీమతి మేకతోటి సుచరిత మేడం గారు, రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ శ్రీ బత్తిన శ్రీనివాసులు ఐపీఎస్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని ఐఏఎస్ గారు అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటిస్తారు. యూనిఫామ్ ఆఫీసర్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం.
का सलामी देंगे। सलामी शस्त्र। యూనిఫామ్ ఆఫీసర్ సెల్యూట్ చేయవలసిందిగా మనవి. परेड शौक शस्त्र। సెల్యూట్ డౌన్ ప్లీజ్. యూనిఫామ్ ఆఫీసర్స్ సెల్యూట్ చేయవలసిందిగా మనవి. బిగ్లెస్ ఆన్ ద లాస్ట్ పోస్ట్. సెల్యూట్ డౌన్ ప్లీజ్. అబాయిడ్ విత్ మీ. 1847లో హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం, అత్యంత ప్రీతి పాత్రమైనది అబాయిడ్ విత్ మీ.
వీధులలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల ఆత్మశాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ప్రార్థిద్దాం. Salute please. The Bigless song Rose play చేస్తున్నారు. శస్త్ర Salute down please. శస్త్ర మన ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రులు, రాష్ట్ర డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, విజయవాడ నగర సిపి, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ వీరందరూ పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వేదిక వద్దకు చేరుకున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడానికి వెడుతున్నారు. పి మహాలక్ష్మి పిఆర్ఎస్ఐ 2019వ బ్యాచ్, వి తారకేశ్వరి పిఆర్ఎస్ఐ 2019వ బ్యాచ్. ముందుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేశారు. తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రులు వారికి స్టిక్కర్ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి స్టిక్కర్ ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర డీజీపీ వారికి పోలీస్ స్టిక్కర్ ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. విజయవాడ నగర సిపి, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని అందజేస్తున్నారు. అమరులైన వారి కుటుంబాలకు భరోసా, అన్ని విధాల అండగా ఉన్నాం అనేదే ఈ కార్యక్రమం. ధన్యవాదాలు. ఇప్పుడు పెరేడ్ నిష్క్రమణ కోసం పెరేడ్ నిష్క్రమణ కోసం పెరేడ్ కమాండర్ శ్రీ పివి హనుమంత్ గారు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ముఖ్యమంత్రి వర్యులచే అనుమతి పొందడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కమాండర్ శ్రీ పివి హనుమంతు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్.